అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. ఆలోచించే అనుకున్నారట, ఆనందంగా విడిపోతారట. వింత కదా ఈ జంట కదా, వింత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరి కనువిందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా. అంతలోని విడిపోతామంటే చోద్యంగా ఉండదా. వింత కదా ఈ జంట కదా, వింత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. ఒకరికి ఒకరు అన్నీ అయి ఉంటూ ఎవరికి వారై ఉన్నామనుకుంటూ తెలియకుండా ముడిపడిపోతూ శ్రీమతి వెళ్ళొస్తా అంటూ అతని వీడుకోలట. క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె సాగనంపుట. వింత కదా ఈ జంట కదా, వింత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. ప్రియ సతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకు చిలక. ఆమెకు ఇష్టమయ్యే కానుక ఇచ్చి మురిసినాడట. ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేడట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. మూడు ముళ్ళతో బిగిసిన మాంగళ్యం, ఏడడుగులతో ఆపదుగా పయనం, అగ్నిదేవుడేగా సాక్ష్యం. శ్రీమతి వెళ్ళొస్తా అంటూ వెళ్ళి వచ్చినాడట. క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె అల్లుకుందట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ.